అన్ని మున్సిపాలిటీల్లో కన్నా మాచర్ల చాలా వెనకబడింది. మాచర్ల నియోజకవర్గం చాలా వెనకబడింది. దీనికి కారణాలు ఏంటో మనం అన్వేషించాలి, దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచన చేయాలి. నిరంతరం రాజకీయాలు, కొట్లాటలు, వైషమ్యాలే కాదు. తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు, మా విధానాలు అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దులు లాంటి. ఆ రెండు కలిస్తేనే ఈ రాష్ట్రం కానీ ఈ మున్సిపాలిటీ కానీ అన్నీ ముందుకు పోతాయి. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాచర్ల పట్టణ అభివృద్ధిలో రాజకీయాలను పక్కన పెట్టి మాచర్ల పట్టణ అభివృద్ధికి మీరందరూ సహకరించాల్సిందిగా అధికారులు కూడా చెప్తూ, అలాగే నేను కొంతమంది ప్రైవేట్ భాగస్వాములని కూడా ఇందులో మాచర్ల పట్టణంలో అవసరమైతే ఎక్కడైనా కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మరి సమాజంలో ఉన్న కొన్ని వర్గాలను కూడా ఇందులో భాగస్వాములను చేసి మాచర్ల పట్టణానికి మరి అందులో వసతులు ఏర్పాటు చేయడంలో వారి సహకారాన్ని కూడా నేను అందిస్తాను. అది నా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసేనా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రోడ్లతో లేఅవుట్ వేసిస్తే భవిష్యత్తులో అటోగేళ్ళు ఇటోకి కట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ర్యాంపు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. సైడ్ డ్రైన్స్ కట్టాలి, ఇంటి ముందు స్కూటర్లు పెడతారు, ఎంత పేదవాడైనా రోడ్లు ఇరుకైపోతున్నాయి. వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మున్సిపల్ నిబంధనలో మరి 20 అడుగుల రోడ్లు నాకు తెలిసి ఎక్కడా అనుమతి లేదు. మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారనేది ఇంకేమన్నా ఉందా ఆ పరిస్థితి మరి తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. 20 అడుగుల రోడ్లకి అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? ఈరోజు ఓకే, ఒక వ్యాపారస్తుడికి 20 అడుగుల రోడ్లతో లేఅవుట్స్ ఇచ్చేస్తే భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు అదే రోడ్డు మరికొంత దూరం కూడా కొనసాగవచ్చు. అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. ఇంకా మూడవది, గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మాచర్ల మున్సిపాలిటీ. ఎక్కడ కూడా మాచర్ల పట్టణంలో పర్సనల్గా ఆ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్లో వాళ్ళ ఫ్యాక్టరీలో తప్పితే రోడ్డు చుట్టూ కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడ గ్రీనరీ అనేది కనపడటం లేదు. వీటికి కూడా రోడ్డు డివైడర్ మధ్య చెట్లు వేస్తున్నారు. చెట్లు వేసే చెట్లను కూడా సరైన ఎంచుకొని వేయాల్సిందిగా చెప్తూ, వాటికి కూడా అక్కడక్కడ డ్రిప్ కనెక్షన్స్ ఇస్తే నీళ్లు పోయకపోయినా ఒక్కొక్క చుక్క నీళ్లు పట్టడం ద్వారా ఆ చెట్లు హాయిగా పెరుగుతాయి. కాబట్టి దానికి డ్రిప్ ఇరిగేషన్ అయ్యే ఖర్చు చాలా తక్కువ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొనైనా మీరు చేయవచ్చు. గౌరవ చైర్మన్ గారు యశోద్ గారికి, కమిషనర్ జీపీ దాస్ గారికి, మాచర్ల పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు.